ప్రభునందు ప్రియమైన వారులారా, దేవదేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనందరము కూడా ఈ విధంగా దేవదేవుని పాద సాన్నిధ్యంలో చేరి ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి మహాభాగ్యాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి సమయంలో మనందరము దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. దేవుని యొక్క వాక్య భాగము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నామండి. తల్లి గర్భముందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కల వాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దోతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడా, మా తండ్రి, నాయన, నీ నామం బట్టి ప్రభా, మీ చిత్తాన్ని బట్టి సమయంలో ఈ విధంగా మీ పాద సాన్నిధ్యంలో చేరు ప్రభా, మేము స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. మీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిచుండగా మీ సహాయం, మీ ప్రార్థన, మీ కృప అనుగ్రహించి మేము ప్రభు కన్నీటి ప్రార్థన అనే అంశాన్ని ధ్యానించబోతుండగా మా ధ్యానంలో మీరుండి ప్రభా, మీ చిత్తానుసారంగా మనం వాడుకోమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి. ప్రియమైన వారులారా, మనం ఈరోజు కన్నీటి ప్రార్థన అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మనము ఆలోచన చేసుకున్నట్లయితే మన ప్రార్థన విషయంలో మానవులుగా మన ఆలోచన ఏంటంటే ప్రార్థిస్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేటటువంటి ఉద్దేశాన్ని మనం కలిగే వారంగా ఉంటాం. అయితే ప్రార్థనను కూర్చున్నటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన అనగా ప్రాధేయపడడం, అర్థించడం అనగా అడగడం అన్నమాట. అంటే మానవులుగా మనం ఏంటంటే ఎవరి ద్వారా అయినా మనకు ఒక పని జరగాలి అంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగి అర్థించి వారి ద్వారా పని జరిగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని యొక్క నామమును బట్టి మనము దేవుని పాదాల చెంత చేరి అర్థించే ప్రయత్నం మనం చేసేవారముగా ఉంటూ ఉన్నాం. అంటే కన్నీరు విడుచుచు వినయముతో, విధేయతతో, తగ్గింపు కలిగి దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన మనం చేసినప్పుడు, ఆ కన్నీటితో అర్థించినప్పుడు దేవుడు తన సహాయాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఒక విధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే క్రైస్తవ విశ్వాసిగా, దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క ప్రజలుగా దేవుడు కొన్ని విధాలుగా మనకేమిచ్చాడంటే కొన్ని ఆయుధాలను, యుద్ధోపకరణాలను దేవుడు దయచేస్తాడు. అవి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒకటి యేసునామంలో స్వస్థతలు, అద్భుతాలు జరగడము. యేసునామాన్ని కూర్చేటువంటి విషయంలో మనకి ఒక ఆయుధముగా ఇచ్చాడు. అలాగే మరి ఒకటి ఏంటంటే ఆత్మఖడ్గము అనే దేవుని వాక్యాన్ని మనకు ఒక ఆయుధముగా, 2 అంచులు కలిగినటువంటి ఖడ్గముగా ఆయన మనకి ఆయుధముగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వీటితో పాటు కన్నీటి ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని కూడా ఆయన మనకు ఒక యుద్ధోపకరణముగా, ఒక ఆయుధముగా మనకి దేవుడు కన్నీటి ప్రార్థనను కూడా మనకి అనుగ్రహించాడు. అయితే ప్రియమైనటువంటి వారులారా, ప్రభు ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు కానీ ప్రార్థనకు తగినటువంటి జవాబును అనుగ్రహించేవాడుగా ఆయన ఉన్నాడు. కావున ప్రతిఫలాన్ని త్వరితముగా మనం పొందుకోవాలి అంటే, ప్రతిఫలాన్ని త్వరగా మనము పొందుకునే ప్రయత్నం చేయాలన్నట్లయితే కనుక కన్నీటి ప్రార్థన
చేయాలి. ఆ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క హృదయాన్ని కదిలించి వేసేదిగా ఉంటుంది. అలాగే కన్నీటి ప్రార్థన దేవుని దూతలను కూడా నీ యొద్దకు తీసుకువచ్చేదిగా, నడిపించేదిగా ఉంటూ ఉంటారు. కావున ఈ కన్నీటి ప్రార్థన విషయంలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి వారంగా ఉన్నాం. అందుకే చదవబడినటువంటి వాక్య భాగంలో యాకోబు గారిని గూర్చేటువంటి విషయంలో మనం చూసుకున్నట్లయితే, యాకోబు గారిని గూర్చేటువంటి ప్రస్తావన ఆదికాండ గ్రంథంలో 32వ అధ్యాయము 24వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే కనుక, యాకోబు గారు తన మామ యొద్ద నుండి వస్తూ ఆయన తన స్వగ్రామానికి వస్తున్నటువంటి విధానంలో, అలాగే తన స్వజనుల యొద్దకు వస్తున్నటువంటి పరిస్థితుల యందు యాకోబు గారు ముందుకు యబ్బోకు బావి దగ్గరికి ఆయన వచ్చాడు. ఆ రేవు దగ్గర ఉన్నాడు. రేవు దాటి ఆయన ఏం చేశారంటే ముందుగా తన పనివారిని కొంతమందిని, తన మందలను పంపించి తన అన్న తను ఎదుర్కొని వస్తున్నాడు కాబట్టి నా అన్న నన్ను ఏమైనా చేస్తాడేమో అనే భయముతో, ఎందుకంటే భయం ఎందుకు వచ్చింది యాకోబుకి అంటే, అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, అన్న పొందుకోవలసినటువంటి దీవెనలు, తండ్రి ద్వారా అన్న పొందుకోవలసినటువంటి అనేకమైనటువంటి వాటిని చిన్నవాడైనటువంటి యాకోబు ఏం చేశారంటే తీసేసుకున్నాడు. కాబట్టి తండ్రిని మోసగించావు, తీసుకున్నాడు. కాబట్టి ఆ విషయంలో యాషావుకి యాకోబు అంటే కోపము, పగ, అలాగే ద్వేషము కూడా ఉన్నాయి. ఇందులో ఇక యాకోబుకి నా అన్న ఎదురొస్తున్నాడు కాబట్టి నన్ను ఏదైనా చేస్తాడేమో, ఎందుకంటే నా పిల్లలున్నారు, భార్యలున్నారు, వీరందరినీ నేను ఎలా కాపాడుకోగలను, గొప్ప సైన్యంతో నా అన్న వస్తున్నట్టున్నాడు కదా అని చెప్పేసి అని యాకోబు భయపడి ముందు కొన్ని మందలను, తర్వాత కొంతమందిని మందలను, తర్వాత భార్యలను, బిడ్డలను పంపించి బ్యాచ్లుగా వారిని పంపించి ఏం చేశారంటే యాకోబు ఒక్కడు ఏం చేశారంటే యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయి ఆడ కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ యాకోబు యొక్క ఆ ప్రార్థన అక్కడ రెండు విధాలుగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఆ ప్రార్థన ఒకటి ఏంటంటే తను ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి అన్న యొక్క మనస్సును మార్చింది. కోపంతో ఉన్నాడు, పగతో రగిలిపోతూ ఉన్నాడు, ఆ ద్వేషంతో ఉన్నాడు, నాకు రావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాడు కాబట్టి వాడు ఏదో చెయ్యాలనే ఆలోచనతో ఉండొచ్చు. అటువంటి పరిస్థితులందు యాకోబు భయపడి ప్రార్థన చేస్తున్నప్పుడు యాకోబు యొక్క కన్నీటి ప్రార్థన ఏం జరిగిందంటే యాషావు యొక్క హృదయాన్ని మార్చింది. మరి ఒకటి ఏంటంటే ఈ కన్నీటి ప్రార్థన దేవుని దూతను పైనుండి కిందకు తన యొద్దకు దేవుని దూతలు వచ్చి, దేవుని దూతలు అక్కడ ఉన్నటువంటి విధానంలో అతను చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ద్వారా ఆ దేవుని యొక్క దూత ఏమవుతుందంటే ఆ ప్రార్థన నుండి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అక్కడ యాకోబును ఒక్కడిని విడిచిపెట్టి వెళ్ళలేని పరిస్థితి నిలువరించేసింది దేవుని దూతను అతని ప్రార్థన. అంటే ఆ ప్రార్థన ఎంత గట్టిగా, ఎంత పరిపూర్ణంగా అతను చేస్తున్నాడు, ఎంత పట్టుదలతో చేస్తున్నాడు, ఆ కన్నీటి ప్రార్థన ఎంత బలమైనదిగా ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కన్నీటి ప్రార్థన అనేకమైనటువంటి వాటికి ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే మన జీవితాల్లో నీవు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ద్వారా ప్రతిఫలం పొందుకోవడానికి అవకాశం ఉండేదిగా ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి యాకోబు యొక్క ప్రార్థన దేవుణ్ణి దూతను నిలువరించింది, అన్న యొక్క మనస్సును మార్చినటువంటి విధానంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రార్థన ద్వారా ప్రతిఫలం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక అనేక విధాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది కుటుంబాల్లో కానీ
వ్యక్తిగత విషయంలో కానీ, ఉద్యోగంలో ఇది కానీ, వ్యాపార విషయాల్లో కానీ అనేక విధాలుగా శరీరపరమైనటువంటి అనారోగ్యముల విషయంలో కానీ, సమస్యల్లో కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక నీకు సమస్యల్లో ఉన్నా, అలాగే శోధనలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, వ్యాధి బాధలతో సతమతమవుచు ఉన్న, అనేక విధాలుగా అనేక మంది విరోధులు లేచి నిన్ను గలిబిలి చేసేవారుగా ఉంటూ ఉన్నా, కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ప్రతి విధమైనటువంటి వాటిని కూడా తొలగించేదిగా ఉంటూ ఉంటదన్నమాట. యాకోబు సమస్య కలిగి ఉన్నాడు, చెప్పాలంటే సమస్య తొలగిపోయింది. దేవుని యొక్క దూత యాకోబు వద్దకు వచ్చినట్లుగా మనం చూడగలవచ్చు ప్రియమైన వారులారా. కాబట్టి మన ప్రార్థన ఖచ్చితంగా బలమైనదిగా, పట్టుదలతో కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని గూర్చి, హిజ్కియాను గూర్చేటువంటి ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేస్తానండి? అసలు కన్నీటి ప్రార్థన, కన్నీళ్లు విడిచి ఎందుకు ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు, ఒక న్యూస్ పంపించాడు. ఏంటంటే ఆ వార్త ఏంటంటే, నీవు మరణమవుచు ఉన్నావు అనే వార్తను పంపించాడు. ఆ పైన మనం చూసుకున్నట్లయితే కనుక మొదటి వచనంలో మనకు కనబడుతుంది 3వ లైన్లో, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు అనే మాట మనం చూస్తాం. అంటే హిజ్కియా ఒక రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే అటువంటి పరిస్థితులందు హిజ్కియా ఆ పరిపాలన చేస్తున్న సమయంలో అతని యొద్దకు యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మరణం కాబోతున్నావు కాబట్టి, నువ్వు మరణిస్తావు, కావున నువ్వేం చేయాలంటే నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే గోడ వైపు తిరిగి ఇంకా ఆలోచన చేయలేదు. ఏం చెయ్యాలి, నా కుటుంబం ఏంటి, నా పదవి ఏంటి, నా ప్రజలేంటి, నా దేశం ఏంటి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేయలా. వెంటనే ఏం చేశాడంటే గోడ వైపుకు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం ప్రియమైన వారులారా. కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక యెషయా చెప్పిన మాటను హిజ్కియా హృదయంలో ఉంచుకుని ప్రార్థిస్తూ ఉండగా, ఇక్కడ ఈ ప్రార్థన ఎక్కడికి చేరింది, ఎవరు వింటున్నారు అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే 5వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే క్రింద నుండి 3వ లైన్లో మనకు కనబడుతుంది ఏమంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. కాబట్టి చెప్తున్న మాట అని చెప్పి 6వ వచనంలో అంటున్న మాట, ఇక 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. దేవుని ఆత్మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ హిజ్కియా ప్రార్థన ఎవరు విన్నారు అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు విన్నాడు హిజ్కియా ప్రార్థన. ఎందుకంటే కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుని యొద్దకు చేరింది, దేవుడు వింటున్నాడు. దేవుడు విని వెంటనే తక్షణమే ఏం చేశారంటే వెంటనే ప్రతిఫలాన్ని ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలవచ్చు ప్రియమైన వారులారా. ఎంతో పెద్ద బారాటు ప్రార్థన చేసేలేదు, ఎన్నో గంటల తరబడి ప్రార్థన చేసేలేదు హిజ్కియా గారు. చిన్న ప్రార్థన, నీ యందు నేను యథార్థత కలిగి లేకుండా జీవించాను నాయన, నేనున్నాను, కానీ ఎందుకు ప్రభువా, ఎందుకు తండ్రి ఈ విధంగా నాకు ఇచ్చావు అని చెప్పేసి కన్నీటి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ప్రియమైన వారులారా. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వచ్చేసే ఆ ప్రార్థన మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆ ప్రార్థన ఏ విధంగా చేస్తారు, చాలా మంది కొంతమంది క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తారు,
కొంతమంది బారాటు ప్రార్థన చేస్తారు, కొంతమంది మీడియంగా చేసేవారుగా ఉంటుంటారు నిమిషాల తరబడి. అయితే ప్రార్థనలో మనం ఎంతసేపు ప్రార్థించాము అనేది కాదు, కానీ ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ఉన్నదా లేదా పట్టుదలతో నువ్వు చేస్తున్నావా లేదా అనేది కావాలి. కొంతమంది కొన్ని విధాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థనల సమయంలో చాలా ప్రార్థనలు చేపిస్తూ ఉంటారు, 7 ప్రార్థనలని చేపిస్తూ ఉంటారు. అప్పుడు చాలా మంది ఒక అవకాశం వచ్చిందనుకో, ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటారంటే ఇచ్చారు కాబట్టి, నాకు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మరలా అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి గంటల తరబడి ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తారు. ఓ గంటల తరబడి ప్రార్థన చేస్తారు. అదే ఇంట్లో చేసుకోవాలంటే కనుక, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలంటే కనుక ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసి అబ్బో చాలాసేపు ప్రార్థన చేసేసుకున్నాను నేను అని ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉంటూ ఉంటారు. అంటే ప్రార్థన విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో చేయవలసిన ప్రార్థన ఆ సందర్భంలో చెయ్యాలి. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి ఒక కుటుంబంలో చిన్న బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉంది. బర్త్డే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ బర్త్డే ఆరాధన అయిపోయింది. ఆ వర్షిప్ అయిపోయిన తర్వాత ఆ భోజన కార్యక్రమాలు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ పాస్టర్ గారు ఏం చేశారంటే, పాస్టర్ గారు సంఘ పెద్దను పిలిచి, అయ్యా సంఘ పెద్ద గారు మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే, ఆయన వచ్చిందే అవకాశం కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏది 2 నిమిషాలు చేశాడంట, 3 నిమిషాలు చేశాడంట, ఇంచుమించుగా 15 నిమిషాలు చేశాడంట. అప్పటికే సమయం ఎక్కువైపోయింది, ఆకలేస్తుందంట అందరికీ. ఇంకేం చేయాలో అర్థం కాక అందరూ కలిపి ఒకేసారి ఆమేన్ అన్నారట. అంటే ఆ సంఘ పెద్దకు అవకాశం వచ్చిందప్పుడు అవకాశాన్ని వినియోగపరుచుకోవాలి కాబట్టి ఇంకా ముగించడం ఎప్పుడో తెలియక ఆ ప్రార్థన చేస్తూనే 15 నిమిషాలు చేశాడంట భోజనాల దగ్గర ప్రార్థన. అంటే భోజనం దగ్గర ప్రార్థన ఎంతసేపు అంటే 2-3 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషం లోపే ముగించేస్తారు ప్రార్థన. కానీ 15 నిమిషాలు చేశాడంటే అక్కడ ఉన్నటువంటి వారి ఓపికను కూడా మనము దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. ఆలోచించే ప్రియమైన విశ్వాసులారా, ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ప్రార్థన కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా చేయాలి. సమాజంగా మనం కూడుకున్నప్పుడు సమాజంలో నిమిషాల తరబడి ప్రార్థన చేయాలి, గంటల తరబడి కాదు. ఉపవాస ప్రార్థన అంటే గంటల తరబడి చేస్తారు, 7 చేయాలి. ఇప్పుడు 7 గంటలు చేస్తే ఇంక సమయమే ఉంది, ఇంక అందరూ ఏమైపోతారు, గృహాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది చేయవలసినటువంటి విధానంలో అక్కడ చేయాలి అంతే. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు 24 గంటలు నువ్వు చేసుకున్నా ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నువ్వెంత గట్టిగా, ఎంత పట్టుదలతో, ఎంత దేవునిలో బలమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తావో, కన్నీరు విడిచి ఎన్ని గంటలు చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి అవకాశం ఉండేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రార్థించే విషయంలో హిజ్కియా కొద్దిపాటి ప్రార్థన చేశాడు. ఆ కొద్దిపాటి ప్రార్థన విషయంలో కన్నీటితో ప్రార్థించాడు కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కన్నీటి ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవడానికి ప్రయత్నము చేసేవారముగా ఉండాలన్నమాట. అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక 126వ సంకీర్తన 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే 126వ సంకీర్తన 5-6 వచనాల్లో మనకు ఒక మాట కనబడుతుంది. చూడండి ఒకసారి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనలు మోసుకొని పొచ్చును. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే
ఇప్పుడు విత్తనాలు చల్లేటటువంటి వ్యక్తి ఎప్పుడైనా వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారుడు పంట వేసే విషయంలో విత్తనాలు చల్లుతున్నప్పుడు ఎప్పుడైనా ఏడుస్తూ విత్తనాలు చల్లే ప్రయత్నం చేస్తాడా అనే దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా విత్తనాలు వేసేటప్పుడు, విత్తనాలు చల్లేటప్పుడు ఎప్పుడూ కూడా ఏడుస్తూ విత్తనాలు చల్లడు. ఏం చేస్తాడంటే సంతోషంగా పాటలు పాడుచు, గానం చేస్తూ ఆ విత్తనాలు చల్లే ప్రయత్నం చేస్తాడు. అంటే ఎందుకంటే ఎంతగా సంతోషంగా ఆ పని చేస్తూ ఉన్నాడో అంత సంతోషంగా నా పంట పండాలి, నేను పంట కోయాలి అని చెప్పేసి అతని యొక్క ఉద్దేశం. కాబట్టి అతడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే పంట సంతోషంగా కోయడానికి సంతోషంగా విత్తనాలు చల్లుతాడే తప్పించి ఏడుస్తూ మాత్రం విలపిస్తూ కన్నీళ్లు కారుస్తూ దుఃఖముఖంతో ఆ వ్యవసాయం చేయడానికి ప్రయత్నము చేయడు. అందులో వ్యవసాయంలో ముందు లాభం వచ్చినా రాకపోయినా ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే సంతోషంగానే విత్తనాలు చల్లుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పే మాటను గూర్చి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే కన్నీళ్లు విడుచుచు విత్తువారు అనే మాట మనం చూస్తున్నాం. కన్నీళ్లు విడుచుచు అనే మాట గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కన్నీటిని విత్తనముగా నాటే ప్రయత్నము చేయాలన్నమాట. ఎందుకంటే కన్నీటి ప్రార్థన, కన్నీటి విత్తనము మనం ఎప్పుడైతే కన్నీళ్లను విత్తనముగా చల్లుతామో అప్పుడు దాని ప్రతిఫలాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా ఏం చేశాడంటే కన్నీరు విడిచాడు. కన్నీరు విడుస్తూ ఏం చేశాడంటే ఆ విత్తనాలు, కన్నీళ్లనే విత్తనాలుగా చల్లి ఆ పంట కొరకు ఎదురు చూసే ప్రయత్నం చేశాడు. స్వల్ప సమయంలోనే అతడు దాని ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అంటే కన్నీరు విడిచి ప్రార్థించే విషయంలో అందరికీ ప్రతిఫలం వెంటనే వస్తుంది అన్నది కాదు. కొందరికి సమయము వారి సమయాలను బట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులందు దేవుడు ఆ ప్రతిఫలాన్ని లేదా ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా లేదా ఆ ఫలాన్ని అనుగ్రహించేవాడుగా ఉండేవాడుగా దేవుడు ఉంటూ ఉంటాడు. అది పొందుకోవాలంటే ఆ సమయము రావాలన్నమాట. సమయం రాకుండా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక మాట, మన నిద్ర వస్తుంది కాబట్టి రాత్రి అయిపోతే బాగుంది ఇప్పుడు అనుకుంటే రాదు కదా. అది ఎప్పుడు వస్తుంది? సమయానుకూలంగా వస్తుంది అంతే. ఆ విధంగా నీకు ఇవ్వాల్సిన సమయంలో ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దేవునికి అనుగ్రహించడానికి అవకాశం ఉండేదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అది పొందుకోవాలి అంటే కనుక నువ్వేం చేయాలంటే కన్నీటి విత్తనాలను చల్లాలి. ఎందుకంటే కన్నీరు ఒక విధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే కన్నీరు ఎంతో విలువైనది. ఎప్పుడు పడితే అప్పుడు కన్నీరు కార్చి కన్నీరుని వృధాగా పాడు చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కన్నీటిని కొనడానికి ఒక విలువను మనం పెట్టి కన్నీటిని కొనలేం. ఎందుకంటే ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే హిజ్కియా ఉన్నాడు. ఇప్పుడు ఎవరిమైనా మరణించడానికి సమీపంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, భయంకరమైన వ్యాధితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఎవరమైనా బ్రతికించగలమా అంటే బ్రతికించలేం. కానీ ఇక్కడ హిజ్కియా యొక్క కన్నీరు కార్చి ప్రార్థించాడు కాబట్టి హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన హిజ్కియా బ్రతకడానికి అవకాశమైంది. అంటే ఎంత విలువైనది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆ విలువ మనం గ్రహించుకుని తెలుసుకుని దాని ప్రకారంగా కన్నీటి ప్రార్థన మనం ఏ మాట ఎప్పుడు పడితే అప్పుడు ఏ విధంగా పడితే ఏ విధంగా కన్నీటి ప్రార్థన చేసేసి ప్రభా ఇది ఇచ్చే అది ఇచ్చే, చిన్న సమస్య వచ్చినా ఏదొచ్చినా చిన్న విషయంలోని ప్రతిదానికి మనం ఇలా చేసినట్లయితే కనుక ప్రతిఫలాన్ని ఆశించి నువ్వు ఆశించిన దాన్ని దేవుడు నీకు ఇవ్వలేడు. బలమైన కారణం దానికి ఉండేదిగా ఉండాలి. పట్టుదలతో నీవు ప్రార్థించాలి. అప్పుడే దేవుని యొక్క కార్యము దేవుడు నీకు జరిగించేవాడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్నీటి ప్రార్థనను నీవు ఏం చేయాలంటే ఒక ఆయుధముగా, యుద్ధోపకరణముగా నీవు దాన్ని వినియోగించుకుని నీవు దాని ద్వారా కన్నీటి విత్తనాలను చల్లి దేవుని నామంలో దైవ చిత్తానుసారంగా నువ్వేం చేయాలంటే దేవునిలో ప్రతిఫలాన్ని పొందుకునే ప్రయత్నం నీవు చేయాలన్నమాట.
అలాగే ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రభువు కూడా కన్నీరు విడిచేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభు ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చిన్న వాక్యం, ఇది మొత్తం అన్నిట్లో కూడా చిన్న వచనంగా చెప్పుకోవచ్చు కూడా చెప్పాలంటే. ఒకే ఒక లైన్ కూడా ఉండదన్నమాట. ఏమని ఉందంటే, యేసు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడి ఉంది. యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకు కన్నీళ్లు విడిచాడు ఆయన? అసలు కన్నీళ్లు విడవడానికి కారణం ఏమై ఉన్నది? ఆయన అసలు ఎందుకు ఆ విధంగా చేశాడు అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఇక్కడ మరియా మార్తల యొక్క సహోదరుడైనటువంటి లాజరు మరణించాడు. ఆ లాజరు మరణించినటువంటి విధానంలో లాజరు కొరకు ప్రభు కన్నీరు విడిచినటువంటి విధానం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ప్రభు కన్నీరు విడిచాడు, ప్రార్థించాడు. లాజరు ఏం చేశాడంటే, సమాధిలో ఉన్నటువంటి 3 దినాలుగా సమాధిలో ఉన్నటువంటి ఆ లాజరు ఏమైందంటే తిరిగి లేచినట్లుగా లేచి బయటకు వచ్చి వారితో ఉన్నటువంటి విధానం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే లాజరు నాశనమైపోయే విధానంలో లేకుండా తిరిగి లేపి ఆయన రక్షణ మార్గంలో లాజర్ను నడిపించిన పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుని పరిశుద్ధ నామంలో కన్నీరు ఎంతో విలువైనది. మరొకసారి కూడా చూసుకున్నట్లయితే సదనాంశాలొద్దు కానీ మనకి ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో కూడా ప్రభు యెరూషలేమును చూస్తూ కన్నీరు విడిచినటువంటి పరిస్థితిని మనం గమనించగలిగే వారంగా ఉంటూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో, దేవుని చిత్తంలో క్రైస్తవ విశ్వాసిగా నీ విశ్వాస జీవితము ఒక ఫలభరితంగా ఉండాలి అంటే కనుక, ఒక మంచి విశ్వాసిగా నీవు పేరు పొందుకోవాలి అంటే కనుక, దేవుని నామంలో నువ్వేం చేయాలంటే దేవుని చిత్తానుసారంగా వినయముతో వినమ్రతతో దేవుని పాదాల చెంత చేరి ఆయన పాదాల చెంత ప్రణవిల్లి కన్నీరు విడిచి ప్రార్థించే ప్రయత్నము చేయాలి. ఒకసారి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 51వ సంకీర్తన 17వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆడేమని రాయబడి ఉందో చూద్దాం. చూడండి ఒకసారి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే విరిగిన మనస్సు, అలాగే ఇంకేంటంట, ఎవరికి ఇష్టమంట? దేవునికి ఇష్టం. నీవు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే ఆ కన్నీటి ప్రార్థన నీవు కన్నీటితో చేస్తున్నావు అంటే కనుక నీ హృదయము ఎంతగా దేవుని యందు వినయముతో నీవు చేస్తూ ఉన్నావు అనేది చూపించేదిగా ఉన్నదన్నమాట. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో నీవు ఏ విధంగా ఉండాలి అంటే విరిగి నలిగినటువంటి మనస్సును కలిగి దేవునికి సమీపంగా నీవు ఉండాలన్నమాట. కాబట్టి దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకరించి ప్రణవిల్లి ప్రార్థిస్తావో అప్పుడు తప్పకుండా నీకు దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. యాకోబు ఆ విధమైన ప్రార్థన చేశాడు, ఆ విధంగా ప్రార్థించాడు. కాబట్టే యాకోబు యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడనమాట. దేవుడు యాకోబు భయముతో ఉన్నాడు. అయ్యో నా అన్న ఏశావు నన్నేం చేస్తాడో, నా భార్యలను బిడ్డలను ఏం చేస్తాడో కోపంతో ఉన్నట్టున్నాడు, పగతో రగిలిపోతూ ఉన్నాడు. నేను చేసిన పని ఇటువంటి పని కదా, భయంకరంగా నన్ను చంపేస్తాడేమో అనేటటువంటి భయముతో యాకోబు భయపడిపోతూ ఒంటరి వాడైపోయాడు. ఆ ఒంటరి స్థితిలో ఎవరు జ్ఞాపకం వచ్చారంటే దేవుడు స్మరణకు వచ్చాడనమాట, జ్ఞాపకానికి వచ్చాడు. దేవుని స్మరించుకుని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కన్నీటి యొక్క ఆ ప్రార్థన ప్రతిఫలం యాకోబు పొందుకున్నాడు. ఏ విధంగా అంటే తన అన్న మనస్సు మారింది,
దేవుని యొక్క దూత అక్కడికి వచ్చింది. దేవుని యొక్క దూత చూడండి ఒకసారి మనం చూసుకుందాం. మొదట్లో మనం చెప్పుకున్న ఆదికాండ గ్రంథం అని. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము చూసుకున్నట్లయితే కనుక ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుని దూత అంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ 32వ అధ్యాయంలో మనకున్నటువంటి మాట ఏంటంటే చూడండి ఒకసారి. యాకోబు ఒక్కడు 24 నుండి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని పెనుగులాడుకుండుట చూచి తొడగూటు మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇక్కడ యాకోబు నరునితో పోరాడుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. నరుడు అనగా ఒక నరునితో, అంటే దేవుని దూత దేవునితో పోరాడుచు ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుని దూత నన్ను విడిచిపెట్టు అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే అతని యొక్క ప్రార్థన అంత పట్టుదలతో చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రార్థన విషయంలో ఎలా ఉందంటే దూత అక్కడ నుండి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత నిలువరించేశాడు ఆ ప్రార్థన. అంత పట్టుదలతో ఆ ప్రార్థన యాకోబు గారు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఆ పొందుకున్నటువంటి విధానంలో అతడు పేరు మారిపోయింది. 28వ వచనంలో చూసుకున్నట్లయితే నీ పేరు ఏంటని అడిగినప్పుడు యాకోబు అన్నాడు. అయితే ఇక్కడ నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇశ్రాయేలు అనే మాట మనం ఇక్కడ ఇశ్రాయేలు అనగా ఏంటంటే దేవునితో పోరాడువాడు, అంటే దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగా యాకోబును దేవుడు ఉంచాడు. అక్కడి నుండి అప్పటి వరకు ఆ పేరుకు తగినట్లుగా కొన్ని మోసాలు చేశాడు. కానీ ఇశ్రాయేలుగా మారిన తర్వాత దేవునిలో ఎంతగానో మంచిగా జీవించిన జీవితాలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధ నామంలో నీలో నీ కుటుంబంలో ఆయా సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు అనేవి ఎన్నో సంభవించవచ్చు. వాటి విషయంలో చింతించి లోకానుసారంగా దుఃఖపడడం కాదు, కానీ దుఃఖం ఏ విధమైన దుఃఖాన్ని కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి ఆ సమస్య నుండి విడుదల పొందుకునే ప్రయత్నము చేయాలన్నమాట. ఆ సమస్య నిమిత్తమై ఒక పరిష్కారాన్ని కన్నీటి ప్రార్థన ద్వారా తెలుసుకోవాలి. అంతేగాని సమస్య వచ్చింది పక్కకి వెళ్ళి దుఃఖపడడం కాదు, కానీ దాని పరిష్కారాన్ని ప్రార్థన ద్వారా తెలుసుకుని దాన్ని విడుదల పొందించుకునే ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. యాకోబు ప్రార్థించాడు, ఆశీర్వదించబడ్డాడు. హిజ్కియా ప్రార్థించాడు, మరణం నుండి తప్పించుకున్నాడు. ప్రభు ప్రార్థించి మరణించిన లాజర్ను తిరిగి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా కన్నీటి ప్రార్థన చేసినటువంటి వారిని చూస్తున్నట్లయితే అనేక మంది మన పరిశుద్ధ గ్రంథం మనకు కనబడుతూ ఉంటారు. వారందరూ కూడా మంచి మంచి ప్రతిఫలాలు పొందుకున్నారు. కన్నీటి ప్రార్థన నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీవు, నీ కుటుంబము, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అనేక మంది దీవించబడ్డానికి, ఆశీర్వదింపబడ్డానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామములో నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అనేక విధాలుగా దేవుని ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. అట్టి కన్నీటి ప్రార్థన సహవాసము దేవునితో ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. కొద్దిపాటి మాటలు దేవుడు మన వెనుకలోంచి దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, దేవుని నామములో తండ్రి, మీ చిత్తంలో ప్రభా లోకపరంగా అనేక మంది అనేక విధాల సమస్యలతో, శోధనలతో, ఇరుకుల ఇబ్బందులతో ప్రభు, వ్యాధి బాధలతో తండ్రి సతమతమవచ్చు అనేక విధాలుగా బాధను అనుభవించేవారుగా ఉండి ఉన్నారు తండ్రి. వారందరికీ కన్నీటి ప్రార్థన ద్వారా విడుదల పొందుకునేటటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. అనేక విధాలుగా మీ తోడు కృపా కావదల ఆశీర్వాదం దయచేసి నీ ప్రేమలో వారిని ముందు కొనసాగింపజేసి మీ దీవులతో నింపమని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభు
నీ చిత్తానుసారం వాక్యాన్ని గైకొని కన్నీటి ప్రార్థన ద్వారా మీతో సహవాసం కలిగి ఉండే కృపను చేకూర్చమని యేసునామములో అడుగుచున్న మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని తోడు, కృపా కాపుదల, ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును తోడే ఉండుగాక. ఆమేన్.